కిషన్ రెడ్డికి ఏమీ కాదు. కిషన్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ అండ ఉన్నది, కిషన్ రెడ్డికి మోదీ అండ ఉన్నది, కిషన్ రెడ్డికి అమిత్ షా అండ ఉన్నది. కిషన్ రెడ్డికి ఇక్కడున్న వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లో ఉన్న అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి కిషన్ రెడ్డి మరి ఆ హైకమాండ్ని ఏ రకంగా దేంతో మేనేజ్ చేస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే కిషన్ రెడ్డిని టచ్ చేసేటోడే లేడు ఇవాళ. మొన్న పార్టీ అధ్యక్ష నిర్ణయం తీసుకుంది, కిషన్ రెడ్డికి సంబంధించిన నిర్ణయమే అమలైంది. తర్వాత కార్యవర్గానికి సంబంధించిన వ్యవహారం కూడా మొత్తం కిషన్ రెడ్డి చెప్పినట్టే అయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థి కూడా కిషన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే అవుతుంది. ఒకవేళ ఓడిపోయినా డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వచ్చినా కిషన్ రెడ్డికి ఏమీ కాదు. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ మేము అధికారంలోకి రావాలనే ఆలోచన ఉంటే కదా ఎవరేం తప్పులు చేస్తున్నారని చెక్ చేసుకునేది. వాళ్ళకి ఆలోచనే లేనప్పుడు ఎవరు ఎట్లా పనిచేస్తే ఏముంది? వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి రావాల్సినవి వచ్చినప్పుడు అయిపోయాయి. వాళ్ళు గెలిస్తే సరిపోయాయి కదా, ఇంకా చర్చ ఎక్కడిది? సో రాజాసింగ్ ఎంత మొత్తుకున్నా, మిగతా లీడర్లు ఎంత ఎగిరినా ఏం ఉపయోగం లేదు. కిషన్ రెడ్డిని ఏమీ చేయలేరు మీరు ఎవరు.